ఆల్రెడీ మాకు జడ్జిమెంట్ ఉందండి జిల్లా కోర్టు నుంచి. జడ్జిమెంట్ ఇచ్చి మాకు కనీసం 2 ఏళ్ళ పైన అయిపోయింది. ఆల్రెడీ మళ్ళీ కూడా కోర్టులో వేసాం మళ్ళీ కమిషనర్ గారి మీద. మొన్న వాయిదాకి అటెండ్ అయ్యారు కమిషనర్ గారు, లాయర్ గారు. మళ్ళీ 19 తారీఖు వాయిదా ఉంది. అయినా కానీ మళ్ళీ కొట్టేయడానికి పోలీసు వాళ్ళైనా మిలిటరీ వాళ్ళని పంపించి మమ్మల్ని అరేంజ్మెంట్ చేసి మొత్తం అన్ని సామాను పెట్టి పట్టేసి ప్రొక్లైన్ పెట్టి జేసీబీ పెట్టి అన్ని పెట్టి పగలగొడతానికి వస్తున్నారు. ఆల్రెడీ వెనకున్న మా తాత ముత్తాతని కూడా వెనకున్న చెరువు మా కమ్యూనిటీది, ముస్లిం మైనారిటీస్ది, ముస్లిం దోబీలది, అదంతా కూడా మా తాత ముత్తాతని కూడా మాది. అది అయినా కానీ ఆ చెరువు కబ్జా చేయడం కోసం వీళ్ళందరూ కూడా చేసే పనులు. ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కబ్జా చేయడానికి వస్తుంది. అంతకుముందు ఉన్న పార్టీ వాళ్ళు కబ్జా చేయాలని చూశారు, పూర్తి చేయాలని చూస్తారు. ఎవరి కాళ్ళే అంతకుముందు కమిషన్ మన వైస్ చైర్మన్ కమిషనర్ కబ్జా చేయాలని చూశారు. అప్పుడే ఇప్పుడు కూడా కబ్జా చేయాలని చూసారు. వెనక చెరువు కబ్జా చేయడం కోసం ఇదంతా ప్లాన్. ఇప్పుడు ఇదంతా ఎటువంటి ఆ పక్కన రోడ్డుకి అటు పక్క ఉన్నాయన్నీ కూడా అది కూడా పూర్వం పోకే, మొత్తం ఆ పొడుగు పూర్వం పోకే. మరి అవన్నీ బిల్డింగ్లు కట్టేస్తున్నారు. మరి ఆ బిల్డింగ్లు కట్టిన ఆట పడేయకుండా ఇటు పడేటువంటి అంటే పేదవాళ్ళ మీద కమిషనర్ గారు బలం